ఏపీలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బరితెగించి ప్రవర్తిస్తూ ఉండడంతో మహిళలకు రక్షణ కరువై అల్లాడుతున్నారు. పైశాచిక వేధింపులతో గుండె బరువై రాలిపోతున్నారు. బాధ్యత మరచిన టీడీపీ ప్రజాప్రతినిధుల విశృంఖల వైఖరితో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతోంది. విద్యాధికులైన మహిళలను సైతం కామ పిశాచాలు వేధిస్తుంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కళ్లు మూసుకొని కూర్చున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు ఆ పార్టీ ప్రజాప్రతినిధుల ఆగడాలు మితిమీరిపోవడంతో మహిళా ఉద్యోగులు కార్యాలయాలకు రావాలంటే వణికిపోతున్నారు. రాత్రిపూట పార్టీ కార్యాలయాలకు పిలుస్తూ వీడియో కాల్స్ చేసి వేధింపులకు దిగుతున్నారు. శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన అఘాయిత్యాలు, గుంటూరు ఎమ్మెల్యే ముద్దు వీడియోలు మహిళల పట్ల ఏడాది పాలనలో జరుగుతున్న దుశ్చర్యలకు మచ్చుతునగ్గా నిలుస్తున్నాయి. ఆందలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్తో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య. రాత్రి 10 దాటిన తర్వాత కూడా పార్టీ కార్యాలయానికి పిలిపించడమే కాకుండా రాత్రి సమయాల్లో వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని అనేక మంది మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే వేధిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రిన్సిపల్ సౌమ్య. చాలా మంది అయితే సఫర్ అవుతున్నారు. ఇతని వలన ఇలాంటి వేధింపులకైతే, శారీరకమైన వేధింపులకైతే గురవుతూనే ఉన్నారు. నేను కూడా చాలా విన్నాను. అదే మండలంలోని ఇంకా అతని నియోజకవర్గంలో చాలామంది ఆడవాళ్ళు వేధింపులకి గురయ్యారు. చాలామంది మహిళా ఉద్యోగులు వేధింపులకు గురై చాలా సఫర్ అవ్వడం అయితే నేను విన్నాను. అదే పరిస్థితి ఇప్పుడు నేను ఎదుర్కొంటానని నేనైతే కనీసం అనుకోలేదు. కేజీబీవీలో ఉన్న చాలామంది సిబ్బంది కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు గతంలో కూడా. అతని భయంకరమైన ఇంటెన్షన్కి నేను లొంగడం జరగలేదు. దాన్ని బేస్ చేసుకునే నన్ను మానసికంగా చాలా ఒత్తిడికి గురి చేశారు. అంటే మానసికంగా ఒత్తిడికి గురి చేస్తే అమ్మాయి శారీరకంగా లొంగిపోతుంది అన్న నెపంతో చాలా ప్రయత్నాలు అయితే చేశారండి. నేను అలాంటి అమ్మాయిని కాదు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండి నసీర్ అహ్మద్ ముద్దు దృశ్యాల వీడియో వైరల్ అయిన ఘటనలో తనని బలిపశువుని చేస్తున్నారంటూ పార్టీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగారు. ఎమ్మెల్యే పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్య యత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పార్టీ నాయకురాలు గుడిపల్లి వాణితో ఎమ్మెల్యే వివాహేతర సంబంధం గురించి ప్రతి ఒక్కరికి తెలుసని సూఫియా మీడియాతో పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఆమె భర్త నవీన్ కృష్ణ స్వయంగా రికార్డ్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు. తాను ఈ విషయాన్ని ఎమ్మెల్యే నసీర్ చెప్పడంతో 2 రోజులు మాట్లాడకుండా ఉండమన్నారని చెప్పారు. గుడిపల్లి వాణి కుటుంబంతో ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేసుకుని తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. నవీన్ కృష్ణ ఫోన్లో ఉన్న వీడియోలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, తనకు ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. నసీర్ అహ్మద్ గారి వీడియో వైరల్ అవుతుంది కదా, ఆ వీడియో తీసింది తన ఫోన్ హ్యాక్ చేసింది నవీన్ కృష్ణని. అంటే తన భర్త ఉన్నాడు కదా గుడిపల్లి నవీన్ కృష్ణ, తన భర్తే తన ఫోన్ హ్యాక్ చేసి మరీ వీడియో అన్నీ రికార్డ్ చేశాడండి. ఆ విషయం నసీర్ అహ్మద్ గారికి నేను చెప్పాను, తను ఇలా చేస్తున్నాడు మీ గురించి అని చెప్పాను. అదంతా బయట వైరల్ చేసిందంతా నవీన్ కృష్ణనే బయట పెట్టాడు. కానీ ఆయన ఇప్పుడు వాళ్ళు ఒకటైపోయి ఇంకా నా మీదే వేయటానికి చూస్తున్నారు. ఇలా నా మీద వేస్తే ఇలా దానికోసం ఇంకెంత చేయలేక ఇంకా సూసైడ్ చేసుకోబోయాను. అధికార పార్టీ నేతలకు అడ్డోదుపు లేకుండా పోతుంది. మహిళల పట్ల కనీసం గౌరవం కూడా లేకుండా కీచకుల్లా ప్రవర్తిస్తున్నారు.